మెగా డిఎస్సి దగా డిఎస్సి నిజంగా స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి గోల్మాల్ చేశారా? అసలు నిజంగా ఇది డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఏంటి? స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ప్రభుత్వం చేసింది ఏంటి? వైసీపీ వాళ్ళు ఏ విధమైన ఆరోపణలు చేస్తున్నారు? ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నించాలి. మెగా డిఎస్సి దగా డిఎస్సి రాష్ట్రంలో స్వపక్షం ఇది ముమ్మాటికి మెగా డిఎస్సి. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటిది మేము సాధించి చూపించామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న తరుణంలో విపక్షం అంటే వైసీపీ వాళ్ళు ఇది దగా డిఎస్సి అంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ గారు తన అనుకూలమైనటువంటి వాళ్ళకి నిబంధనలు పాటించకుండా కనీసం మౌఖికమైనటువంటి ఇంటర్వ్యూ కానీ పరీక్ష కానీ ఏమీ లేకుండా స్పోర్ట్స్ కోటా నెపంతో ఇష్టాసారంగా ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పేసి మరి పేరు నాని గారు ఇంకా అంబటి రాంబాబు గారు కొంతమంది వైసీపీలో పెద్దలు ఆరోపించడం జరుగుతూ ఉంది. అయితే మనం వాస్తవం మాట్లాడుకోవాలంటే ఏం జరిగింది? నిజంగా స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి గోల్మాల్ చేశారా? లేకపోతే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి వాళ్ళు చెప్పినట్టుగా అర్హులకు ఉద్యోగులు ఇచ్చారా అనేది కామన్ మ్యాన్కి ఎక్కడ కూడా అర్థం కాని పరిస్థితి. కామన్ మ్యాన్ చాలా గందరగోళానికి గురవుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు చూసే ఉంటారు, నేను జ్యోతుల్ నెహ్రూ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మెగా డిఎస్సి అని గొప్పగా చెప్పుకున్నాడు. పేరు నాని గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు దగా డిఎస్సి అని చెప్పేసి అతను ఆరోపణలు చేశాడు. అయితే సామాన్యుడికి ముఖ్యంగా క్రీడాకారులకి మనం ఏం చెప్పదలుచుకున్నాం, దీనికోసం వాస్తవాలు ఎవరు మాట్లాడతారని నేను ఒక వారం రోజుల నుంచి జల్లెడ పట్టి దీని మీద ప్రయత్నం చేస్తే నా మిత్రుడు రాజబాబు అని చెప్పేసి నాతో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్, అతను ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు హసనాబాద్ గ్రామంలో. అతనికి ఫోన్ చేసి, తమ్ముడు ఇలా ఉంది, దీని మీద మనం ప్రజలకి వాస్తవాలు చెప్పాలి మన ఛానల్ ద్వారా, మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా. సో దీనికి కరెక్ట్ ఎవరు అంటే అతను ఒక సజెషన్ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే మోపూర్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి జేఎన్టీయూ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, అతను వాలీబాల్లో పిహెచ్డి చేశాడు, గోల్డ్ మెడలిస్టు, స్పోర్ట్స్లో మంచి అనుభవం ఉంది, మంచి సబ్జెక్ట్ ఉందన్న. అతనితో మాట్లాడితే చాలా విషయాలు మనం చెప్తాడు, కానీ అతను ఇంటర్వ్యూకి చాలా దూరంగా ఉంటాడు. అయినా మనం రిక్వెస్ట్ చేద్దాం, మనం చాలా కాలం నుంచి ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నాం కాబట్టి మన మాటకి ఆయన గౌరవిస్తాడు అనేసి అతను చెప్పి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి మరి ఇంటర్వ్యూకి ఒప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ వెంకటేశ్వరరావు గారి ద్వారా అసలు నిజంగా ఇది డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఏంటి, అసలు ఏం జరిగింది, స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ప్రభుత్వం చేసింది ఏంటి, వైసీపీ వాళ్ళు ఏ విధమైన ఆరోపణ చేస్తున్నారు, గతంలో ఇదే వైసీపీ స్పోర్ట్స్ కోటాని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించారు, ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నించారు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి అసలు? డిఎస్సిలో గతంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి మార్కుల ద్వారా మాత్రమే ఉద్యోగాలు తీసేవారు సార్. ఇప్పుడు ఈ కొత్తగా 2014 ప్రభుత్వం అయిన తర్వాత ఈ 3% స్పోర్ట్స్ కోటా రావడంతో జియో ఎంఎస్ నెంబర్ 4 ద్వారా డైరెక్ట్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అంటే ఎవరైతే నేషనల్స్ అది ఆడుండి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో ఆ సదర్ పోస్ట్కి వాళ్ళకి డైరెక్ట్గా పోస్టింగ్ ఇవ్వటం ద్వారా జాతీయ స్థాయి క్రీడాకారులకి ఇది ఒక మంచి పండగ వాతావరణం. డైరెక్ట్ రిక్రూట్ అవటం అనేది భారతదేశంలో తమిళనాడులో ఒకటి ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ లో ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోకి రావటం వల్ల స్పోర్ట్స్ మ్యాన్ అన్న అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు భరోసా ఏర్పడింది సార్. సార్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు ప్రధానంగా వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటి అంటే నారా లోకేష్ గారు స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి తన అనుకూలమైన వాళ్ళకి ఇష్టాసారంగా ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసారని చెప్పేసి వైసీపీలో కొంతమంది పెద్దలు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం నమ్మొచ్చా? ముఖ్యంగా ఇది పార్టీలకు సంబంధించిన ఆరోపణ కన్నా స్పోర్ట్స్ మ్యాన్కి ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు అనేక సంవత్సరాల పాటు తపస్సు కింద చేసి ఒక స్థాయి జాతీయ స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ జీవితంలో ఒక ఉద్యోగం పొందుతున్నాం మనం స్పోర్ట్స్ వాళ్ళని ఒక మంచి సందర్భంలో ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ జియోఎంఎస్ నెంబర్ 4 ద్వారా ఈ రిక్రూట్మెంట్ జరిగింది. అంటే డైరెక్ట్గా ఎవరైతే నేషనల్ స్థాయి స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారో
వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ ప్రయారిటీ ప్రాతిపదికన అప్లై చేసుకోమంటాం. తదనంతరంగా దాన్ని అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ అర్హతలను బట్టి డైరెక్ట్గా ఇస్తారు పోస్ట్, నేషనల్ స్థాయి కాబట్టి. ఇంకా వాళ్ళకి సాధారణంగా తమిళనాడు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్టర్లో కానీ డైరెక్ట్గా ఎవరైతే నేషనల్ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధానంగా జీవోఎంఎస్ నెంబర్ 4 ప్రాతిపాదికన తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఒరిజినల్ స్పోర్ట్స్ మెన్కి ఎవరైతే జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారో, అనేక పథకాలు సంపాదించి అటు రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చారో వీళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు, ఇదే వాళ్ళ జీవితాశయం సార్. ఇంతకన్నా మంచి జీవోఎంఎస్ నెంబర్ 4 క్లియర్గా ఏం చెప్తుందో చెప్పండి. జీవోఎంఎస్ నెంబర్ 4 అనేది అర్హత కలిగి ఉండి తర్వాత అతని దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఏ స్థాయిలో ఉంది, అతను అంతర్జాతీయ స్థాయి ఆడా జాతీయ స్థాయి ఆడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ నుంచి స్టేట్ ఛాంపియన్షిప్స్ వరకు తీసుకుంటారు. ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు మెరిట్లో ఉంటే ఆ మెరిట్ ప్రాతిపదికన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 74 అని ఉంటుంది, అది మళ్ళీ దీనికి విరుద్ధం. అది ఎలా అంటే రాసిన అందరూ అందరూ స్పోర్ట్స్ మెన్ కూడా ఉద్యోగాలకి అటెండ్ అవుతారు, ఎగ్జామ్స్ రాస్తారు. వారం మార్కులు తర్వాత ఇక్కడ కనీసం ఒక ఇంటర్ కాలేజ్ ఉంటే ఉద్యోగం ఇచ్చేసే పరిస్థితి. ఇవాళ ఏదైతే డిఎస్సి 2025లో 382 మందికి నియామకాలు జరిగింది, అందరూ కూడా జాతీయ స్థాయి క్రీడాకారులకే ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. అంటే సార్ ఇప్పుడు జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగాలు తీసుకున్నారు, అప్పుడు ఎంతమంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు? అప్పుడు మొత్తం 130,000 ఉద్యోగాలు తీయటం జరిగింది. దాంట్లో 3,677 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా రూపంలో మన ఉద్యోగాలు అప్పుడు గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. కాకపోతే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు ఒక ఇంటర్ కాలేజెటో, ఒక ఉమెన్స్ ఫెస్టివల్, ఒక రూరల్ గేమ్స్, అంటే జనరల్గా ఈ ఒక జేఎన్టీయూ యూనివర్సిటీలో ఒక బీటెక్ అడ్మిషన్ కోసం కూడా వీటిని స్పోర్ట్స్ కోటా కింద కన్సిడర్ చేయరు. అంటే ఇక్కడ అడ్మిషన్ కోసం కూడా కన్సిడర్ చేయని వాటిని కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగనేది మనం తప్పు పట్టం కన్నా పోన్లే ఎంతో కొంత స్పోర్ట్స్ మ్యాన్కి న్యాయం జరిగింది. యాక్చువల్గా వాస్తవాల్లోకి వెళ్తే అవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. మనకి అడ్మిషన్కి ఇబ్బంది అవుతుంది, ఉద్యోగానికి ఉపయోగపడుతుంది అంటే అవి కొంచెం కాంట్రడిక్టరీ అవుతాయి. మరి ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో అత్యంత పారదర్శకంగా ఒక జాతీయ స్థాయి క్రీడాకారులు, ఇప్పుడు ఆదినారాయణ అని కాకినాడ అతను 22 నేషనల్స్ ఆడాడు. అతను జనరల్గా ఎగ్జామ్ రాసిన దాంట్లో క్వాలిఫై అవ్వకపోవచ్చు, కానీ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. రేపు పొద్దున్న అతను స్కూల్కి వెళ్ళి కొన్ని 100 మంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం. బాగానే ఉంది. కాకపోతే స్పోర్ట్స్ కోటా నెపంతో అన్యాయం జరిగిందని చెప్పేసి ఇదే కాకినాడ నుంచి ఒక 2 స్టూడెంట్స్, అంటే చాలామంది జగన్ గారు కలిశారు, ఒక 2 స్టూడెంట్స్ ఇందులో కాకినాడ నుంచి ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే జగన్ దగ్గరికి అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఆయన ఏమంటాడు, 98 డిఎస్సి 98 బ్యాచ్ మేము ఇలాగే పోస్టింగ్లు ఇచ్చాం, నేను ముఖ్యమంత్రి అయినట్టు మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చేస్తాను. సాధ్యమా? ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు సార్, నోటిఫికేషన్కి వీళ్ళు స్పందించి వీళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 4లో ప్రయారిటీ ప్రకారం వీళ్ళు ఏ ప్రయారిటీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 7 అప్లై చేసుకున్నారు, 6 ప్రయారిటీ 55, 56లో ఉన్నారు. ఒక 7 అతను మాత్రం 57కి వచ్చినప్పుడు 6 పోస్టులో ఉన్నప్పుడు ఎవరైతే ప్రయారిటీలో ఉన్న 6 ఉద్యోగాలు వస్తాయి తప్ప ఈ ప్రయారిటీలో లేని వాళ్ళకి ఉద్యోగం రాదు. ఒకవేళ ఆయన ఇస్తానంటే సెపరేట్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఉద్యోగం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు జరిగిన ప్రక్రియను మాత్రం తప్పు పట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగాలు పొందున్నారో అందరూ కూడా జెన్యూన్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ అండి. ఎంతమంది స్పోర్ట్స్ మ్యాన్స్కి ఉద్యోగాలు ఇచ్చిందండి ఈ గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్? అంటే మొత్తం అన్ని నోటిఫికేషన్లో కలిపి సుమారు 819 ఇచ్చారు. డిఎస్సిలో వచ్చేటప్పటికి 382 ఉద్యోగాలు, అంటే వాస్తవానికి 400 పైచీలకు పైన ఉద్యోగాలు ఉన్నాయి. కానీ జీఓఎంఎస్ నెంబర్ 4 ప్రకారం ఈ మినిమం నేషనల్ స్టేట్ ఛాంపియన్షిప్ దగ్గర ఎవరైతే ఆగిపోయారో అక్కడతో చూసుకుంటే 382 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఆ కింద ఉన్న ఎవరైతే సర్టిఫికెట్లు ఒకవేళ ఉన్నా కానీ నేషనల్ మన స్టేట్ ఛాంపియన్షిప్ వరకు రీచ్ అవ్వలేదో వాళ్ళని మాత్రం పక్కకు పెట్టడం జరిగింది. 382 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇందులో ఒక ఆరోపణ కూడా ఉంది, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి. అందులో నిజం ఎంత చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయాలు చేసుకోవడం తప్పులేదు, కానీ క్రీడా కోటాలో ఉన్న రాజకీయాలను మాత్రం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 382 ఉద్యోగాల్లో కేవలం 42 మాత్రమే ఓసీలకు వచ్చినాయి. అందులో వీళ్ళు ఏదైతే ఆరోపిస్తున్న కమ్యూనిటీ ఉందో వాళ్ళకి కనీసం 3% కూడా లేదు.
అవునా? మొత్తం అన్నీ కలిపి 12%లో ఓసీ ఉన్నారు. మిగిలిన అబోవ్ 88%లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. అంటే మీకు జనరల్గా స్పోర్ట్స్ మెన్ ఎవరు ఉంటారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉంటారు. ఇప్పుడు ఈ కుల ప్రాతిపదికన దీని మీద అభియోగం మోపటం వల్ల రేపు పొద్దున్న స్పోర్ట్స్ కోటాకి ఏమైనా ఇబ్బంది వచ్చి అవకతవకలు జరుగుతున్నాయి దీన్ని పక్కన పెట్టండి అంటే మళ్ళీ నష్టపోయేది ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. కొంచెం వీళ్ళు కూడా రాజకీయ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ స్పోర్ట్స్కి మాత్రం దయచేసి కులం ఆపాదించొద్దు అని మాత్రం మీ ద్వారా నేను కోరుతున్నాను సార్. ఇంకోటి సార్, పేకాట లాంటి ఒక గేమ్ అంటే దాన్ని జూదం, బ్రిడ్జ్ గేమ్ ఏదో అది కూడా స్పోర్ట్స్ పరిధిలో తీసుకున్నారు అని ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం ఎంత చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జీవో నెంబర్ 4లో 100కు పైగా డిసిప్లిన్స్ ఉంటాయి. అందులో ఏది ఏ ప్రాతిపదికన తీసుకోవాలో ఏంటి అన్నది క్లియర్గా రాసి పెట్టుంది. అందులో బ్రిడ్జ్ అనేది కొంత ఈ ప్లేయింగ్ కార్డ్స్ విభాగంలో కొంత దాని పాత్ర ఉంటుంది. దాని ఇంగ్లీష్ పేరు బ్రిడ్జ్. వీళ్ళు ఏంటంటే జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా కొంచెం బదనాం చేయాలన్న కాన్సెప్ట్లో పేకాట దాన్ని లింక్ పెట్టారు తప్ప పోనీ కనీసం ఎవరైనా ఆ పేకాట దాంట్లో ఉద్యోగం పొందడం ఒకటి చూపించమనండి. లేదు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో ఆ పేరు ఉండొచ్చు, అంతే తప్ప ఇక్కడ రిక్రూట్మెంట్ జరగనప్పుడు ఇక్కడ మరి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎవరైతే నేషనల్స్ ఆడి ఓ స్థాయి నుంచి వచ్చిన అందరినీ కూడా అనుమానించడం, ఏదో తప్పుడు దారిని ఉద్యోగాలు పొందారంటే మాత్రం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఇంకోటి అండి, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నెంబర్ ఎంత అన్నారు మీరు? అది జీవో నెంబర్ 74. ఇప్పుడు జీవో నెంబర్ 4, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. జీవో నెంబర్ 74 అనేటప్పటికి మనం రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చినా ఇచ్చేయచ్చు అన్నట్టు దాని అర్థం. అంటే అలాగే దాని మీద కూడా ఎవరైనా కోర్టుకి వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి. అవునా? మరి డెఫినెట్ గా, ఎందుకంటే ఇంటర్ కాలేజియేట్ ఇప్పుడు ఒక జేఎన్టీయూ కాకినాడలో బీటెక్ అడ్మిషన్ పొందాలి అంటే నువ్వు కంపల్సరీ అండర్ 17, అండర్ 19 ఆడవలసి ఉంది. కానీ ఇంటర్ కాలేజియేట్ అంటే కళాశాలల మధ్యన జరిగిన టోర్నమెంట్లు కూడా ఉద్యోగాలు ఇచ్చేసిన పరిస్థితి. అవి మరి కొంతవరకు ఇబ్బందే మనం వాటిలోకి వెళ్తే. ఒక స్పోర్ట్స్ మెన్ ఫెటర్నిటీకి సంబంధించిన వ్యక్తిగా మనం దాని మీద కొంచెం తక్కువ మాట్లాడటమే మంచిది. వీళ్ళు ఏంటంటే డిఎస్సిలో అవకతవకలు అన్నది మాత్రం తప్పు సార్. రెండోది 3677 మంది సచివాలయ ఉద్యోగుల్లో ఎవరైతే ఉద్యోగాలు పొందున్నారో వాళ్ళ డేటా కూడా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లేదు. ఓన్లీ జస్ట్ సెలెక్ట్ అయ్యారన్న లిస్ట్ ఒకటే ఉందో తప్ప ఎవరు ఏ ప్రాతిపదికన ఏ డిసిప్లిన్ లో సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ సర్టిఫికెట్ ఏంటి, దానికి బ్యాకప్ ఉందా, దాని జెన్యూన్నెస్ ఉందా, దాని మీద ఒక అసోసియేషన్ సంబంధించిన టోర్నమెంటా లేకపోతే ఫెడరేషన్ అన్నది ఏ క్లారిటీ లేదు. అది కొంచెం ఆ డీటెయిల్కి వెళ్తే మాత్రం అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, వెళ్ళకూడదనే మేము అనుకుంటున్నాం. వీళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది ఎక్కడితో ముగించి దాన్ని ఎక్కువ రాద్ధాంతరం చేయకుండా ఉండటం మాత్రం మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు 1995 ఆగస్టులో తొలిసారిగా సీఎం అయ్యారు. తర్వాత 99లో మళ్ళీ గెలిచాడు. అతను 2014లో గెలిచాడు, 24లో గెలిచాడు. అయితే ఆయన హయాంలో స్పోర్ట్స్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్ నిర్ణయం అంటే మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్గా చెప్పండి. నేను 98 నుంచి కూడా వాలీబాల్లో నేషనల్స్ ఆడుతా ఉన్నాను. ఎక్కడెక్కడ ఆడారు మీరు గేమ్స్? నేను ఆంధ్ర యూనివర్సిటీ తరఫున, పాండిచేరి యూనివర్సిటీ, తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, 4 యూనివర్సిటీస్ కూడా వాలీబాల్ టీమ్ రిప్రజెంట్ చేశాను. నేను మెడల్స్ ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 12 నేషనల్స్ కూడా నేను ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఏ రోజు కూడా నా బాధ ఏంటంటే నా సొంతంగా చదువుతో పాటు నాకు ఉద్యోగం వచ్చింది తప్ప నా సర్టిఫికేట్ నాకు ఉపయోగపడలేదు. అవునా? అంటే మరి బీపీడీ ఎంపీడీ చేసుకోవడానికి నాకు ఉపయోగపడింది తప్ప ఇటు ఏదైతే ఇప్పుడు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉందో అలాంటివి రావడానికి అప్పట్లో ఈ స్పోర్ట్స్ కోటాలు లేవు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కోటా రావటం వల్ల నాలాంటి వాళ్ళు చాలా మందికి మంచి లైఫ్ సెక్యూరిటీ అవుతుంది. అందులో భాగంగా ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత అండి స్పోర్ట్స్ కోటాకి? 3%. గతంలో ఎంత ఉండేది? గతంలో జగన్ హయాంలో గతంలో 0.5 సార్. అంతేనా? 0.5. అది కూడా రిక్రూట్మెంట్లో ఈ స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ జరిగిన దాఖలాలు లేవండి. మీరు చదువుకున్నప్పుడు ఎంత ఉండేదండి పర్సెంటేజ్ ఉండేదా? మేము ఉన్నప్పుడు కూడా 0.5. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వాటిలో రైల్వేస్ కానీ, హాస్టల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఏజీ ఆఫీస్ వాటిలో తీసుకునేవారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఎగ్జామ్స్ ఇచ్చేవారు? అప్పట్లో
2006కి ముందర ఉంది, ఆ తర్వాత లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రిక్రూట్మెంట్ వల్ల కొత్తగా ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఏలు పడతాయో దాంట్లో కూడా కొత్తగా రిక్రూట్మెంట్ వస్తుంది. వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంటల్ టీమ్స్ కింద తయారవుతారు. మళ్ళీ స్పోర్ట్స్ కి ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ కింద తయారయ్యే అవకాశాలు. అప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మేము 99-2000 టైంలో అకాడమీలను పెట్టారు సార్. అకాడమీలు అంటే మన శ్యామ్ సుందర్ గారు అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీతను తీసుకొచ్చి శాప్ అకాడమీ చీఫ్ కోచ్ కింద పెట్టి ఆయన ఆ రోజు స్టార్ట్ చేసిన అకాడమీ నుంచి సుమారు 20-25 మంది భారతదేశానికి రిప్రజెంట్ చేశారు. అంటే ప్లేయర్స్ ఆంధ్రప్రదేశ్ తయారయ్యి, అలాగే సుమారు 38-40లో 30 మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించారు. ఆ అకాడమీ అనేది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా ఇప్పుడు కాకినాడకు వచ్చినప్పుడు ఖోఖో కబడ్డీ తీసుకున్నారు. అలా ఏరియా వైజ్ తీసుకుని సుమారు అనేక వందల మందికి ఈ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, అలాగే వీళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇంటర్నేషనల్ ఎరీనాలో ఒక గుర్తింపు తీసుకురావటం, వండర్ఫుల్ ఈకో సిస్టమ్ని ఆయన బిల్డ్ చేశాడండి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ దాన్ని కొనసాగించలేకపోవటం వల్ల మనం స్లోగా కంపల్సరీ ఇండియాలో టాప్ 4లో ఉండే ఆంధ్రప్రదేశ్ కిందకి వెళ్ళిపోయిందండి. సరే, చివరిగా సార్ వెంకటేశ్వరరావు గారు, మీరు ఒక స్పోర్ట్స్ మెన్గా మీరు చిన్నప్పటి నుంచి కూడా నేషనల్ గేమ్స్ గురించి ఒకసారి మీరు ఒక స్పోర్ట్స్ మెన్గా మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రభుత్వాలకు కానీ లేకపోతే నేటి తరం క్రీడాకారులకు కానీ? అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ కూడా ప్రధానమైన థ్రెట్ సెల్ ఫోన్ సార్. ఈ థ్రెట్ని మనం ఎలాగ బయటపడాలి అంటే దానికి ఆల్టర్నేటివ్ స్పోర్ట్స్. పిల్లల్ని రూమ్స్లోంచి బయటికి తీసుకురావాలి, గ్రౌండ్లో పెట్టాలి. గ్రౌండ్లో పెట్టాలంటే ఏం చేయాలి? ఒకటే అడిగి ఉద్యోగం అన్నా రావాలి, 2 అడిగి మార్కులు అన్నా రావాలి. నీకు మార్కులు వస్తున్నాయంటే తల్లిదండ్రులు పిల్లల్ని గ్రౌండ్కి వెళ్ళమంటారు, ఉద్యోగాలు వస్తున్నాయంటే పిల్లలే ఉద్యోగం సంపాదించాలంటారు. అంటే మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ కింద చేసి దానికి పర్టికులర్గా మార్కులు ఇచ్చి అందులోంచి మళ్ళీ బాగా మంచి పిల్లల్ని క్రీమ్ని తీసుకుని ఒక ఒలింపిక్ స్టాండర్డ్ అకాడమీస్ లాంటివి పెట్టి దాన్ని అలా డైవర్ట్ చేసుకుంటూ వెళ్తే, అంటే ప్రభుత్వాలు ఏ రకమైన స్కీమ్స్ పెడితే ఇంకా ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని కంపల్సరీ సబ్జెక్ట్ చేసి, ఇప్పుడు స్కూల్లో నో బ్యాక్ డే ఉందండి, నో బ్యాక్ డేని ఇంట్రామోరల్స్ కింద పెట్టుకుని కంపల్సరీ ప్రతి సాటర్డే ఒక హాఫ్ సెషన్ పర్టికులర్గా గేమ్స్కి కండక్ట్ చేస్తే అందులో మనకు కొంత టాలెంట్ ఐడెంటిఫై అవుతారు. వాళ్ళు మండల స్థాయికి, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఇలాగ ఒక ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది, ఏదైతే పిల్లలు ఆడుతున్నారో వాళ్ళకి ఎడిషనల్ మార్క్స్ కింద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది, 18 మార్కులు వస్తే పాస్. మన దగ్గర స్టూడెంట్ ఆడాలి, 35 మార్కులు సంపాదించాలి. ఎప్పుడైతే మనం అలాగే మార్క్స్ రూపంలో కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వటం, అటెండెన్స్లో కూడా కొంత వాళ్ళకి వెసులుబాటు ఉండాలండి. ఎందుకంటే బయట టోర్నమెంట్కి వెళ్ళవలసి ఉంటుంది, లేదా పెద్ద పెద్ద క్యాంపులు జరుగుతున్నప్పుడు క్లాస్ వర్క్ అటెండ్ అవ్వడం కష్టం. అటెండెన్స్ మార్కులు ఇచ్చి మంచి కోచ్ల సంరక్షణలో పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి యువత ఉన్నారు సార్. మట్టిలో మాణిక్యాలకి ఎటువంటి కొదవలేదు. వాళ్ళని సాధన పెట్టే వ్యవస్థే మన దగ్గర లేదు సార్. ఇంకో విషయం, గోదావరి జిల్లాలో ప్రధానంగా ఆడే ఆటలు చెప్పండి, పాపులర్ ఆటలు. ఎక్కువ వాలీబాల్ ఎక్కువ ఆడతారు సార్. అలాగే నెక్స్ట్ ఖోఖో, కబడ్డీ కూడా ఎక్కువ ఆడే ఆటలు. ఇప్పుడు మన కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి ఖోఖో వండర్ఫుల్ టీం ఉంటుంది. అవునా? మన కంపల్సరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఏపీ టీంకి కానీ ఖోఖో మెన్ అండ్ ఉమెన్లో కంపల్సరీ ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో ప్లేస్ ఉండే టీమ్స్. అలాగే కబడ్డీ కూడా మన సామలకోట ఏరియా, పెద్దాపురం ఈ ఏరియా కబడ్డీ ఆడతారు. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వాలీబాల్ నెంబర్ 1 టీం ఉండేది, కంపల్సరీ మంచి ప్లేస్లో ఉండేది. కాకపోతే ఇప్పుడు ఢిల్లీ నియోజకవర్గం మన జిల్లాలు విడిపోయిన తర్వాత కొంతవరకు ఇబ్బంది ఉంది. ఈ ఏదైతే జనాల ఇంట్రెస్ట్, రెండోది వాళ్ళ బాడీ ఫిజియలాజికల్గా కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఇప్పుడు శ్రీకాకుళం టు నెల్లూరు ఇది కోస్టల్ ఏరియా. ఈ ఏరియా నుంచి మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ సైన్స్ చెప్తుంది, అంటే 800 మీటర్ల నుంచి 400 మీటర్ల నుంచి 1600 మీటర్ల మధ్యలో పరిగెట్టి క్రీడకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు బాగా సూట్ అవుతారు. అలా సైన్స్ ఐడెంటిఫై చేసి దాని ద్వారా అకాడమీలు రన్ చేసుకుని వాళ్ళని నా సాన పెడితే అంతర్జాతీయ క్రీడాకారులు వస్తారు, రాష్ట్రానికి పేరు వస్తుంది, అలాగే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. సార్, ఇప్పుడు దాకా చేసిన ముఖ్యమంత్రుల్లో క్రీడలను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఎవరన్నా మీరు చెప్పండి. అంటే మేము మా కళ్ళతో చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అందులో ఇంకా రెండో డౌట్ లేదు. అవునా? ఎందుకంటే మేము 2002 నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు ఆ రోజు మహా అయితే అప్పుడు బడ్జెట్ 250 కోట్లు. అందులో భాగంగా జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూసఫ్ కూడా, సరూర్ నగర్,
ఈ సైకిల్ డ్రోమ్, ఇలాగా అనేక రకమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ గేమ్స్ రూపంలో ఆయన ఆ రోజు ఏర్పాటు చేస్తే చాలామంది కామెంట్ చేశారు. మేము అప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాం, అంటే ఆ రోజు నేను టీంలో ఉండవలసిన దురదృష్టం కొలిది మనకి బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇండియా రిప్రజెంటేషన్ చేసిన టీంలో వాళ్ళు అందరూ వాలీబాల్లో ఉంటాం, మేము ఉండలేకపోయాం. అప్పుడు ఆయన క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 250 కోట్ల రూపాయలు. అప్పుడు ఇవాళ 10 కోట్ల రూపాయలు తెలంగాణకే ఒక ఒలింపిక్స్ కూడా పోటీ పడగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన ఘనత రోజు చంద్రబాబు నాయుడు దాన్ని. అలాగే అదే స్టేడియాస్లో అకాడమీలు రన్ అవుతున్నాయి, కొత్త కొత్త పిల్లలు తయారవుతున్నారు, కోచ్లు వస్తున్నారు, ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా అదొక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేసిన వ్యక్తి మాత్రం ఆయన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర పెట్టారు కదా, మరి అదేమి సత్ఫలితాలు ఇవ్వలేదని అంటారా మీరు? అంటే మనం ఆడుదాం ఆంధ్ర అనేది స్పోర్ట్స్ ఈవెంట్ కన్నా అది ఒక పబ్లిసిటీగానే మనం ఎక్కువ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ కాస్ట్, ద స్కీమ్ కాస్ట్ వచ్చేటప్పటికి 100 కోట్లు 2 నెలల్లో చేయాలి. ఏం చేయాలి అంటే గేమ్స్ కండక్ట్ చేయండి. ఏం చేయాలి? టీషర్ట్స్ ఇవ్వండి. ఆ టీషర్ట్స్ ఎలా ప్రొక్యూర్ అయినాయో తెలియదు. ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉందో తెలియదు. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అన్నారు. ఒక 2 నెలల్లో 100 కోట్లు ఖర్చు అయినాయి. కాకపోతే ఆ సర్టిఫికేట్ మీద ఒక ఉద్యోగం ఇప్పటి వరకు వచ్చింది లేదు. ఆ రూపాయితో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు వచ్చింది లేదు. అంటే స్పోర్ట్స్ మ్యాన్కి ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా చాలా విలువైందండి. ఎందుకంటే ఇది అత్యంత నిర్లక్ష్యానికి గురైన విభాగం, మోస్ట్ నెగ్లెక్టెడ్ ఫీల్డ్ ఇది. మాకు ప్రతి రూపాయి చాలా అవసరం. అంటే మా పేరును రూపాయి తీసుకుని వాడినప్పుడు అది మాకు చెందితే చాలా ఆనందపడతాం. ఈ లాస్ట్ టైం జరిగిన దాంట్లో మాత్రం ఆడుదాం ఆంధ్ర విషయంలో స్పోర్ట్స్ మ్యాన్కి జరిగింది మాత్రం తక్కువే. మరి ఆ గతంలో పోల్చుకుంటే మాత్రం పాంచజన్య, గాంధీవా, పినాక, విజయ అని చెప్పి స్కీమ్స్ పెట్టడం, అకాడమీలు రన్ చేయటం, అదే 10 వీక్ స్కీమ్స్ ద్వారా పిల్లలందరినీ మంచి మంచి పిల్లల్ని తయారు చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కంటిన్యూ చేయలేదు. ఇవాళ మళ్ళీ మొదటి నుంచి వెళ్ళవచ్చు. మీకు లాస్ట్ టైం అయితే స్టేడియాస్లో కూడా పిల్లలకు 100 రూపాయలు కట్టవలసిన పరిస్థితి. అంటే ఇది ఒక ఆదాయ వనరు కింద చూసుకున్నారు తప్ప దీన్ని మనం ప్రభుత్వాలే బాధ్యత తీసుకుని ప్రమోట్ చేయాలన్న కాన్సెప్ట్ని పక్కకు పెట్టేశారు. మీ జేఎన్టీయూలో బాగా స్పోర్ట్స్ మ్యాన్గా పేరు తెచ్చుకొని జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కంపల్సరీ ప్రతి సంవత్సరం ఒక 15 నుంచి 20 మంది యూనివర్సిటీ ప్లేయర్స్ తయారవుతారు. ఓకే, వీళ్ళందరూ కూడా అంటే జాతీయ స్థాయికి అని చెప్పలేం, కానీ జాతీయ స్థాయిలో ఒక 4-5 రోలర్ స్కేటింగ్లో మెడలిస్టులు ఉన్నారు. అలాగే రెజ్లింగ్లో కూడా లాస్ట్ ఇయర్ కావ్య అనే ఒక అమ్మాయి నేషనల్ గేమ్స్ ఆడిన అమ్మాయి ఇక్కడ నుంచి ఉంది. అంటే గ్రూప్స్లో వీళ్ళకి ఈ ఎగ్జామ్స్లో ఈ స్పోర్ట్స్ కోటాలో బాగా సక్సెస్ అయ్యి బాగా సెటిల్ అవుతారు. మంచి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులో మాత్రం ఈ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ రిక్రూట్మెంట్లో కానీ వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. పిల్లలు కూడా రెగ్యులర్గా గ్రౌండ్కి రావటం అలవాటు చేసుకోవటం ఉంటుంది. సాగర్ విల్లు విద్య క్రీడాకారుడు దుర్గయ్య ఏంటి అతను ఇష్యూట్? అతను జగన్ గారి దగ్గరికి వెళ్ళారు, నాకు అన్యాయం జరిగిందని కంటతడి పెట్టినట్టు మాట్లాడాడు. జగన్ గారు కూడా అతనికి అభయం ఇచ్చాడు. అసలు అతనిలో జెన్యూటీ ఉందంటారా? అంటే దుర్గయ్య అన్న అతను ఆర్చరీ క్రీడాకారుడు అని అందులో నో డౌట్. అతను 2002 32 నేషనల్ గేమ్స్ ఆడాడు. అతను గోల్డ్ మెడల్ ఉండొచ్చు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం ఆ నోటిఫికేషన్కి ఆయన ఆ సర్టిఫికేట్తో అప్లై చేయలేదు, సీనియర్ నేషనల్స్తో అప్లై చేశాడు. ఓకే, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అన్న సర్టిఫికేట్ ఆయన పొందుపరచకుండా సీనియర్ నేషనల్స్తో అప్లై చేస్తే ఇప్పుడు ఏదైతే సర్టిఫికేట్తో వీళ్ళు నోటిఫికేషన్కి అప్రోచ్ అయ్యారో దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటారు తప్ప వీళ్ళ అచీవ్మెంట్ అలా తెలియదు కదా సార్. అదే విషయం వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడు, కోర్టును అప్రోచ్ అయ్యాడు. కోర్టుకు కూడా ఆయన క్లియర్గా అఫిడవిట్ ఇచ్చాడు, నేను నా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సర్టిఫికేట్ని నేను పొందుపరచలేకపోయానని. సో అక్కడ ఇప్పుడైతే ఇతను సర్టిఫికేట్ దారుడు అయినా మరి అక్కడ అప్లోడ్ చేయలేనప్పుడు అది ఇబ్బంది సార్. అది ఇప్పుడు మీకు డిఎస్సికి సచివాలయ ఉద్యోగాలకి డిఫరెన్స్ ఏంటంటే డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క సర్టిఫికేట్ నువ్వు అప్లోడ్ చేయాలి. నువ్వు స్టేట్ నేషనల్స్ ఆడావు, ఓకే, సీనియర్ నేషనల్స్ ఆడావు. సీనియర్ నేషనల్స్ ఆడినప్పుడు నువ్వు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఆడావు, ఒకవేళ నువ్వు సీనియర్ నేషనల్స్ ఆడుంటే నీ సర్టిఫికేట్లు అన్నీ కూడా సదరు ఫెడరేషన్కి వెళ్ళి జెన్యూన్నెస్ శాప్ ద్వారా అడగబడుతుంది. ఆ సర్టిఫికేట్ స్క్రూట్నీ చేసుకుంటారు. ఇప్పుడు అదే డిఎస్సి మన సచివాలయం ఉద్యోగాలకు వచ్చేటప్పటికి ఈ శాప్ ద్వారా కాకుండా 3-man కమిటీ అనేసి ఆ 3-man కమిటీలో ఒకళ్ళేమో స్టేట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంప్లాయీ ఉంటాం, ఒక సీనియర్ కోచ్, ఒక కోచ్. అది క్లారిటీ లేదు. ఇప్పుడు దీనికి దుర్గయ్యకి ఏదైతే అన్యాయం జరిగిందన్న దుర్గయ్య అప్లికేషన్ ఫిల్ చేయడంలో జరిగింది తప్పిదం, అంతే తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి దాన్ని ఆపాదించడానికి లేదు. ఇప్పుడు ఆయన కూడా
ఈ నేషనల్ గేమ్స్ అనే దానికి జనరల్గా బ్యాకప్ ఉండదు సార్. ఆ బ్యాకప్ లేని కారణంగా ఇది మనకు రావచ్చు రాకపోవచ్చు అన్న ఉద్దేశంతో అప్లై చేసుకుపోయి ఉండవచ్చేమో, అప్లై చేయలేదు అనుకుంటున్నా, నా ఉద్దేశం, నాకున్నట్టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఆయన చేసి ఉండకపోవచ్చు, తర్వాత ఈ సర్టిఫికేట్ పెట్టుంటే ఉద్యోగం వచ్చినేమో అన్న ఒక చిన్న ఆశ ఏదో కలిగి ఉండదు తప్ప, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మాత్రం దుర్గయ్య ఏదైతే సర్టిఫికేట్ పెట్టాడో దాన్నే ప్రాతిపదిక తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగినాయి తప్ప దుర్గయ్యనే ఎటువంటి పక్కన పెట్టిన సందర్భం అయితే లేదు. వెంకటేశ్వర గారు, తర్వాత మెగా డిఎస్సి 2025లో ఉద్యోగాలు పొందినటువంటి క్యాండిడేట్స్కి ఈ గందరగోళం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? అంటే మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. అంటే ఇక్కడ ఇది ఉద్యోగం అనేది ఒక అరమార్కులో వస్తుంది పోతుంది సార్. ఆ రోజు అదృష్టం ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఎవరైతే కష్టపడతారో జనరల్గా వాళ్ళకి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు 226 కేసులు పడినాయి. ఏ కేసులో కూడా నోటిఫికేషన్ ఆగటం కానీ ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని కానీ ఎక్కడా నిరూపించబడలేదు. భవిష్యత్తులో కూడా ఇది జరగదు, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఏదైనా సరే నిజంగా ఇవాళ మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కింద నేను అడిగేది, నిజంగా ప్రతిపక్ష పార్టీలు లేదా ఎవరొకరు రాజకీయ పార్టీలు మీరు దీని మీద ఏమన్నా అభియోగం చేయాలనుకుంటే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో రేజ్ చేయండి, రికార్డ్స్లో పొందుపరుస్తారు. అది నిజంగా అన్యాయం జరిగిందంటే డెఫినెట్గా మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అనవసరంగా ఈ రోడ్ల మీద ఈ కెమెరాల ముందర సోషల్ మీడియా ముందర పెట్టడం వల్ల నిజంగా ఎవరైతే ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరినీ కూడా మనం కొంచెం తక్కువ చేసినట్టు, అభద్రతా భావం గురి చేసినట్టు కోరుతున్నాను. మరి ఈ విషయాన్ని మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి సార్, మీరు గెలుచున్నారు, మీకు అవకాశం ఉంది, చర్చించాలి. నిజంగా తప్పంటే జరిగితే అక్కడ ఎస్టాబ్లిష్ చేయండి తప్ప ఇలా రోడ్ల మీద మాత్రం బదనాం చేయడం కరెక్ట్ కాదు. ఇది అల్టిమేట్గా స్పోర్ట్స్ మ్యాన్ అన్న వాడికి రేపొద్దున ఈ కోటానే క్లోజ్ చేయాలా అన్న పరిస్థితికి ఏమైనా దారి తీస్తుందేమో అని చెప్పి యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ కింద నా భయం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.